నమస్తే, జేఎన్యూస్ వార్తలకు స్వాగతం. ఈరోజు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ముందుగా ఇప్పుడు వార్తల్లోని వివరాలు. చిలకపాలెం NACLలో మరోమారు రియాక్టర్ పేలుడు సంభవించింది. ప్రమాదంలో 7గురికి స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఎవరికీ ప్రాణ నష్టం జరగలేదు. సరిగ్గా సంవత్సరం క్రితం ఇదివరకు భారీ అగ్ని ప్రమాదం సంభవించి పరిసర ప్రాంతాల ప్రజలను భయభ్రాంతులకు గురి చేసిన సంఘటన మరొక ముందే మళ్లీ ప్రమాదం జరగటం చూస్తే కనీస భద్రతా చర్యలు ఏ మేరకు తీసుకుంటున్నారో అర్థమవుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకొని ఫైర్ సేఫ్టీపై తగు జాగ్రత్తలతో తీసుకోవాలని కార్మిక నాయకులు గోవిందు తదితరులు తెలియజేస్తున్నారు. మీ జీరామెట దిగేసరికి ఒకసారి ఒక స్టీమ్ ప్యాకెట్లోకి వచ్చింది. అది వచ్చింది కనుక అందరం బయటకు వస్తారు అనమాట. అది ఒకసారి బ్లాస్ట్గా అయిపోయింది. అలాగే ఎవరికి కూడా భయం లేదు, అందరూ శుభ్రంగా ఉన్నాం. కాన్కాస్ట్ పరిశ్రమలు అన్నింటిలో కూడా రియాక్టర్లు పేలినాయి, కార్మికులకు ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. అయినా రాష్ట్ర ప్రభుత్వం సేమకుట్టినట్టు కూడా వ్యవహరించడం లేదు. సరైన భద్రతా చర్యలు చేపట్టకపోవడం వల్ల ఇట్లాంటి ప్రమాదాలు తరచూ జరుగుతున్నాయి. కార్మికులకి ఏ ప్రమాదాలు జరిగినా యాజమాన్యాలకు కానీ ప్రభుత్వానికి కానీ సేమకుట్టినట్టు కూడా లేదు. ఈ పారిశ్రామిక ప్రాంతంలో హైడ్రాలిక్ ఫోమ్ ఫైర్ ఇంజిన్ పెట్టాలనేసి గతం నుంచి డిమాండ్ చేస్తున్న ఏ ప్రమాదం జరిగినా వెంటనే మంటలు అదుపులో తేవడానికని, కానీ ప్రభుత్వం అట్లాంటి చర్యలు ఏవి కూడా తీసుకోలేదు. ఎప్పటికైనా సరే ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్ అనేది ఒక శాఖ ఉందనేది కూడా ఎవరికి తెలియదు. ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్ ఏ రోజు కూడా పరిశ్రమలో భద్రతా చర్యలు కానీ ఏవి కూడా ఇది చేసే పరిస్థితి లేదు. అందుకోసం భద్రతా చర్యలు చేపట్టాలని ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవాలని చెప్పి CITగా డిమాండ్ చేస్తున్నాం. గాయపడిన వారికి సరైన వైద్యం అందజేయాలనేసి డిమాండ్ చేస్తాం. ఇటీవల అనేక పరిశ్రమల్లో ప్రమాదాలు తరచూ జరుగుతున్నాయి. గతంలో నాగార్జునగిరికేమో బ్లాస్ట్ అవడం జరిగింది. ఈరోజు కూడా రియాక్టర్ టెంపరేచర్ ఎక్కువైపోవడం వల్ల ఆ రియాక్టర్ కూడా బ్లాస్ట్ అవడం వల్ల సుమారు ఒక 7గురు కార్మికులు గాయాలు పాలయ్యారు. శ్రీకాకుళం హాస్పిటల్లో వైద్యం పొందుతున్నారు. ఇప్పటికైనా సరే ప్రభుత్వం కార్మికుల భద్రత మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టాలా. గతంలో అరబిందో కానీ, మొన్న ఆంధ్ర ఆర్గానిక్స్ కానీ, గతంలో రెడ్డి ల్యాబ్స్ కానీ ఈ రకంగా అనేక పరిశ్రమల్లో తరచూ ప్రమాదాలు జరుగుతున్నా సరే ప్రభుత్వం సరైన భద్రతా చర్యలు తీసుకోవడంలో వైఫల్యం చెందుతుంది. గతంలో కూడా హైడ్రాలిక్ ఫైర్ ఇంజిన్ పారిశ్రామిక ప్రాంతం పెట్టాలని చెప్పి డిమాండ్ చేశాం. దాని మీద ప్రభుత్వ యంత్రాంగం కూడా రకంగా చర్యలు తీసుకుంటామని చెప్పన్నారు తప్ప, అంటే చేతులు కాలేక ఆకులు పట్టుకునే చందా తప్ప ముందుకుండా భద్రతా చర్యలు తీసుకోవడంలో వైఫల్యం చెందుతున్నారు. కార్మికుల ప్రాణాల మీద కానీ, కార్మికుల తాలూకు భద్రతలో యాజమాన్యాలు కానీ ప్రభుత్వాలు కానీ పట్టించుకోవడంలో తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నాయి. ఇప్పటికైనా సరే ఈ రకమైన లోపాలని సరిచేసి ప్రభుత్వం, కార్మిక శాఖ, అలాగే మొత్తం పరిశ్రమల వీటికి సంబంధించి అన్ని పరిశ్రమల్లో కూడా భద్రతా చర్యలు తీసుకునేటట్టు పరిశ్రమల్ని శాఖించి దానికి సంబంధించిన సూచనలు, సలహాలు ఇవ్వాల్సిందిగా CITగా డిమాండ్ చేస్తారు. స్థానిక ప్రెస్ క్లబ్లో నూతన సంవత్సర వేడుకలు పాత్రికేయుల సంఘం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ ఎన్నికలను జరిపించాలని పలువురు కోరారు. కార్యక్రమంలో DPRO రమేష్, నల్లి ధర్మారావు, కుంక్యాన వేణు, ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మెంబర్లందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటారు. పాత్రికేయులు సమాజాన్ని సంస్కరించాలని, లోటుపాట్లుంటే తప్పుదిద్దుకోవడానికి ఒక అవకాశం ఉంటుందని వారు సందేశం ఇవ్వడం జరిగింది.
వాళ్ళు పర్మిషన్ ఇస్తే బయటికి వెళ్ళగలరు. మరో సందర్భంలో మనం సపోర్ట్గా ఉంటున్నాం, కానీ ఇది మంచి సాంప్రదాయం కాదు. అసలు యాక్చువల్ గా మన ఏడాదికి ఒకసారి జరగాల్సిన ఎన్నికలు ఇప్పటికే మన మహిళా ప్రకారం 2 పెట్టుకున్నాం ఆ రోజుల్లో. ఈ 2 సంప్రదాయం కొనసాగినా సరే దయచేసి మిత్రుల దగ్గర రిక్వెస్ట్ చేస్తున్నాము, ఈ వారం రోజుల్లో డేట్ కండక్ట్ చేసుకుని ఈ నెలలోనే మనం ఎన్నికలు పెట్టుకుంటే మనమే 10 మందికి మంచి చెప్పి మనమే ఆ సంప్రదాయాన్ని పక్కన పెట్టుకుంటే మనకి ఇంకేం గౌరవం ఉంటుంది. ఆ గౌరవాన్ని పాటించి ప్రస్తుతం మాత్రం సాధ్యమైన తొందరగా ఎన్నికలు కండక్ట్ చేసి కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకొని వాళ్ళ ఆధ్వర్యంలో ఏ కార్యవర్గం రానియండి. మనకి పాత్రికేయులు దయచేసి వాస్తవ వేదిక కార్యక్రమం ఇలాంటి విజయం మనం మీకు రాదు దయచేసి. ఇది నూతన శుభాకాంక్షలు చెప్పడం కారణించడానికి మనలో మనం ఉన్నాం ఇక్కడ. దయచేసి నేను చెప్పేది ఏంటంటే ప్రెస్ క్లబ్ లో ఏ వర్గం ఉంది ఎవరు ఉన్నాయి కానీ అందరం కూడా వాళ్ళకి పూర్తి స్థాయిలో సహకరించి తద్వారా ఆ ప్రెస్ క్లబ్ అభివృద్ధికి పాటుపడాలి. ఈ రోజు మనం ఫెడరేషన్ ఉండొచ్చు, ఏపీడబ్ల్యూజీ ఉండొచ్చు, ఇంకో సంఘాలు ఉండొచ్చు, ప్రెస్ క్లబ్ అందరిది. ఆ విధంగా ఎన్నికలు మాత్రం ఎవరు ఉన్నప్పటికీ కండక్ట్ చేసి సకాలంలో పెట్టి కొత్త కార్యక్రమం ఎన్నుకొని వాళ్ళతో కూర్చొని ఒక వేడుక చేసుకుని ఒక కాస్త మొట్టమొదటి ఉన్నతమైన వాతావరణం ప్రశాంత మైండ్తో ఉండడానికి సహకరిస్తుంది. ఈ నూతన సంవత్సరంలో మన పాత్రికేయులు మొత్తం మన మీడియా మిత్రులు అందరూ కూడా మంచి అందరికీ ఆదర్శప్రాయంగా ఉండి అందరూ కలిసికట్టుగా ఉండాలని, అలాగే మన ప్రెస్ క్లబ్ కూడా ఏదైతే ఏదో వివాదాలు కొన్ని ఉన్నా అటువంటివన్నీ కూడా సమస్యపోయి మన ప్రెస్ క్లబ్ కూడా మంచి సేవా కార్యక్రమాల్లో పాల్గొని ఆదర్శవంతంగా ఉండాలని మన సమాజ కోరుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే ఈ నెల 5వ తేదీన ప్రసాద్ గారు ఈ నెల 5వ తేదీన జిల్లా కలెక్టర్ గారు మీడియా లెవెల్ వర్సెస్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ లెవెల్ ఒక క్రికెట్ మ్యాచ్ ఒకటి కండక్ట్ చేద్దామనేసి ఆయన డిసైడ్ చేశారు. దాంట్లోనే మన వాళ్ళందరికీ కూడా ఆయన ఒక చిన్న గెట్ టుగెదర్ లంచ్ అనమాట గెట్ టుగెదర్ కూడా ఏర్పాటు చేయాలని కూడా డిసైడ్ చేశారు. అది మళ్ళీ ఒకసారి రేపు ఆల్మోస్ట్ రేపు కన్ఫర్మే ఫైనల్ గా కన్ఫర్మ్ చేస్తాను. సో దాంట్లో అందరూ కూడా మన వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేసి దాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సీఎంది వినాశకాల విపరీత బుద్ధి అంటున్న జానారెడ్డి. శాసన వ్యవహారాల శాఖను మంత్రి శ్రీధర్ బాబు నుంచి తప్పించడంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు సహచర మంత్రి జానారెడ్డి. ఈ మేరకు ఆ పార్టీకి చెందిన తెలంగాణ ప్రాంత మంత్రులు కాంగ్రెస్ గవర్నర్ నరసింహన్ను బుధవారం రాజ్యభవన్లో కలిసి ఫిర్యాదు చేశారు. అనంతరం జానారెడ్డి మీడియాతో మాట్లాడుతూ శ్రీధర్ బాబు శాఖ మార్పు, అసెంబ్లీలో నడుపుతున్న తీరు, చర్చ జరగవలసిన అవసరాన్ని గమనించవలసిందిగా గవర్నర్కు విజ్ఞప్తి చేశామన్నారు. శ్రీధర్ బాబుపై సీఎం తీసుకున్న చర్యలను తెలంగాణ వాదులందరూ వ్యతిరేకిస్తున్నారని, దీన్నొక పైచాచిక చర్యగా భావిస్తున్నారని చెప్పారు. జరగనున్న పరిణామాలను వినాశకాల విపరీత బుద్ధికి సంకేతంగా ఆయన అభివర్ణించారు. ముఖ్యమంత్రి కిరణ్ చర్యలను అధిష్టానం దృష్టికి తీసుకువెళ్తామని, ఆయన నిర్ణయాలను హైకమాండ్ నిశితంగా గమనిస్తుందని చెప్పారు. టీ మంత్రులంతా సాయంత్రం సమావేశమై 2-3 రోజుల్లో భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తారని జానా తెలిపారు. ఈరోజు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ముందుగా అతను మాకు చేదోడు వాదుడుగా ఉన్నారు. ఈ హెల్పింగ్ ఆర్ట్స్ అనే కార్యక్రమాన్ని ఇలా చేస్తున్నామని చెప్పిన వెంటనే అతను మంచిగా రెస్పాన్స్ అయ్యారు. అదేవిధంగా very much. हमको हो गए सोन से दिल पे मेरा बन के तेरी नजरिया पर से
మరికొన్ని వార్తలు చూద్దాం. 2013-14 సంవత్సరానికి డైట్ మరియు హిందీ పండిట్ ట్రైనింగ్ మేనేజ్మెంట్ సీట్ల కొరకు సంప్రదించండి. రావుస్ హిందీ పండిట్ ట్రైనింగ్ కాలేజ్, ఆర్కే నగర్ కాలనీ, ఆర్టీసీ కాంప్లెక్స్ వెనుక, శ్రీకాకుళం. ఫోన్ 4407513118. మరో ఫోన్ నెంబర్ 9410500669. 2013-14 సంవత్సరానికి డైట్ మరియు హిందీ పండిట్ ట్రైనింగ్ మేనేజ్మెంట్ సీట్ల కొరకు సంప్రదించండి. రావుస్ హిందీ పండిట్ ట్రైనింగ్ కాలేజ్, ఆర్కే నగర్ కాలనీ, ఆర్టీసీ కాంప్లెక్స్ వెనుక, శ్రీకాకుళం. ఫోన్ 4407513118. మరో ఫోన్ నెంబర్ 9410500669. రాజస్థాన్ నారీ సింగార్ సేల్. మా వద్ద మహిళలకు కావలసిన అన్ని రాజస్థానీ గాజులు, ఫ్యాన్సీ రబ్బర్ బ్యాండ్స్, వివిధ మోడల్స్ లో వేల రకాల హ్యాండ్ బ్యాగ్స్ లభించును. ఇంకా మా వద్ద బెడ్ షీట్స్, పిల్లో కవర్స్, కుషన్ కవర్స్, సోఫా కవర్స్, దివాన్ సెట్స్, డైనింగ్ టేబుల్ క్లాత్లు, టీవీ కవర్స్, రాజస్థానీ సల్వార్ సూట్స్, అన్ని సైజుల నైటీలు, లేడీస్ టాప్స్, మగవారికి కావలసిన జీన్స్, జీన్ ప్యాంట్స్, కాటన్ జీన్స్, నైట్ ప్యాంట్స్, చిన్నపిల్లలకు డ్రెస్సులు, ఆట వస్తువులు, జైపూర్ మగవారి డ్రెస్సులు, డోర్ మ్యాట్స్, మీరింతవరకు చూడని నమ్మలేని వేల రకాల గిఫ్ట్ ఐటమ్స్ సరసమైన ధరలకు లభించును. 10 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. ఆదివారం కూడా షాప్ కలదు. వెంటనే విచ్చేయండి. రాజస్థాన్ నారీ సింగార్ సేల్, రైస్ మిల్లర్స్ అసోసియేషన్, కళ్యాణ మండపం, కిన్నెర టాకీస్ ఎదురుగా, జిల్లా పరిషత్ రోడ్. నడి రోడ్డుపైనే నోట్ల కట్టల వ్యాపారం. సోమాలియా తూర్పు ఆఫ్రికాలో ఉండే ఈ దేశం పేరు వినగానే ఎవరికైనా మొదటగా గుర్తొచ్చేది పేరేట్స్, సముద్రపు దొంగలు, క్రైమ్, ఆకలి చావులు, బుక్కెడంత అన్నం కోసం దారుణ హత్యలు, కొత్తగా చట్టాల రూపకల్పన లేకపోవటం వంటివి. అటువంటి సోమాలియాలో ఫారిన్ ఎక్స్చేంజ్ వ్యాపారం ఎలా నడి రోడ్డుపైనే నిరాటంకంగా సాగుతుందో, ఇక్కడికి వచ్చే విదేశీయులకు వాళ్ళ కరెన్సీ తీసుకుని ఇదిగో ఇలా సోమాలియాకు చెందిన షిల్లింగ్లను మార్చేసి ఇస్తూ ఉంటారు. ఇక్కడ చూడండి, కేవలం $8 ఇస్తే ఇలా నోట్ల కట్టలు కొన్ని చేతిలో పెట్టేస్తారు. అదే కొన్ని వేలు, లక్షల డాలర్లు మార్చుకోదలుచుకుంటే ఇక ఇంకెన్ని గోనె సంచులు తీసుకోవాల్సి వస్తుందో అని ఆలోచించుకుంటేనే ఆశ్చర్యం వేస్తుంది. ఇలా రోడ్లపైనే మిలియన్ల కొద్దీ నోట్ల కట్టలు కూరగాయల్లాగా కుప్పలు తెప్పలుగా పోసి అమ్మడం ఏమిటనే సందేహం రావచ్చేమో. సముద్రంలో నౌకల్లోనే ఎత్తుకు వెళ్లే వాళ్ళకి ఈ నోట్ల కట్టలు మాయం తెలియటం ఓ లెక్క అని అనిపించుకోవచ్చేమో. కానీ అక్కడ అలా జరిగే ఛాన్స్ లేదు. ఎందుకంటే సోమాలియాలో చాలామందికి తెలియని మరో కోణం ఒకటి ఉంది. అదేంటంటే అక్కడ కొత్తగా అన్ని దేశాలతో ధీమాగా ధీటుగా చట్టాలు లేకపోయినా అప్పుడప్పుడే పూర్వీకులు రచించుకున్న న్యాయశాస్త్రాన్ని వాళ్ళు ఇప్పటికీ గౌరవిస్తారట. ఎవరేమైనా నేరం చేస్తే కోర్టులు, చట్టాలు అంటూ కాలక్షేపం చేయకుండా నేరం చేసిన వాళ్లకు ఉరి నడి మధ్యలోనే రచ్చబండ వద్ద పంచాయతీ పెట్టించి తప్పు చేసిన వారికి తగిన శిక్ష వేసి బాధితులకు నష్టపరిహారం ఇప్పిస్తున్నారట. మరి నడివీధిలో ఓ ఫారిన్ ఎక్స్చేంజ్ బిజినెస్ ఏమిటంటారా? చెప్పాం కదా, దానికి సరైన చట్టాలే లేవంటారు అక్కడ. బహుశా అందుకేనేమో నడివీధిలో ఈ విదేశీ మారకద్రవ్యం వ్యాపారం. ఇది చూడగానే సోమాలియాలో మన రూపాయికి ఎంత బలం ఉందో చెక్ చేసుకోవాలని అనిపిస్తుంది కదూ. ప్రస్తుతం మార్కెట్ విలువ ప్రకారం ₹1 18.68 షిల్లింగులతో సమానం. అదండి సోమాలియా షిల్లింగ్ కథ. Just feel free, give us more. That's ours as well. Okay, into the... Oh! Have you ever seen such a sight? We could walk around with a barrow full of money because Somalilanders have built a safe, functioning state with low corruption and low crime. Unlike in Somalia, there's a justice system here. జే న్యూస్ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి జే న్యూస్ బులెటిన్లో కలుద్దాం. చూస్తూ ఉండండి ప్రతి దృశ్యం ప్రజాపక్షం జే న్యూస్.